నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం ఏదైతే ఫేజ్ 3కి సంబంధించి కొండవీటి వాగు మీద మనకు 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా! ఈ రోజు వీడియోలో యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ప్రతిది కూడా అమరావతి క్యాపిటల్‌లో జరిగే ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తానండి. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. మీరు చూస్తున్నదంతా కూడా రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అనమాట. ఏదైతే మనకు అమరావతికి, విజయవాడకి కనెక్టివిటీగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో, అక్కడి నుంచి మొత్తం కూడా ఒక వేలాగా స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే. ప్రస్తుతం దానికి సంబంధించి గ్రావెలు, మట్టి అన్ని తోలు కూడా చదును చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా వచ్చి మనకు రూట్ చూడండి. ఇది వరకు ఎలా ఉండేది చూడండి. ఇప్పుడు వితిన్ మనకు 15 డేస్‌లోనే ఇటు సైడ్ అంతా కూడా రూపురేఖలే మారిపోయినాయండి. సో, ఇలా వెళ్ళి మనకు ప్రస్తుతం కడుతున్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి అయితే ఈ రోడ్‌నైతే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ యొక్క బకింగ్‌హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. రోడ్ అవన్నీ కూడా వేసేసుకుంటారు. నాకు తెలిసి ఇంకో 10 రోజుల్లో ఆ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుందనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనకు 293 మీటర్ల మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడైతే రోడ్‌ని ఇలాగైతే కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి అనమాట. మనకు ఇక్కడ కొండవీటి వాగు అనేది ప్రవహించడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క కొండవీటి వాగు మీద 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని అయితే ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ 3 లైన్‌ల బ్రిడ్జ్ అయితే వస్తుంది. మొదటగా స్టీల్ బ్రిడ్జిని అయితే కంప్లీట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్ త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి, ఈ యొక్క బ్రిడ్జ్ కూడా త్వరగా కంప్లీట్ చేసేస్తారు. తర్వాత రిమైనింగ్ 2 సైడ్‌లు కూడా ఆ యొక్క బ్రిడ్జ్ అనేది కట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మొత్తం ఇక్కడ 9 పిల్లర్స్ అయితే ఉంటాయి. 9 పిల్లర్స్ కూడా కంప్లీట్ అయిపోయి, వాటి మీద కూడా గడ్డర్ లాంచింగ్ ప్రక్రియ అయితే 100% అయితే కంప్లీట్ అయిపోయిందండి. గత వీడియోలో చూసుకున్నట్లయితే మనకు 6 పిల్లర్స్ వరకే స్టీల్ గడ్డర్లు అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 9 పిల్లర్స్ మీద కూడా స్టీల్ గడ్డర్లు అనేది ఇన్‌స్టాల్ చేసుకొని, డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 95% అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఈ కొంత ఏదైతే మనకు 7-8 పిల్లర్ మీద ఉందో అక్కడైతే కొంతైతే బ్యాలెన్స్ ఉంది డెక్ షీట్‌కి సంబంధించి. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి వాటి మీద ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. చూడండి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. ఎందుకంటే మనకు ఆగస్ట్ 15థ్ కల్లా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 అయితే కంప్లీట్ అవ్వాలి. సో, అందువల్ల దానికి తగ్గట్టే వర్క్స్ కూడా జరుగుతున్నాయి మీరు చూడొచ్చు. డే బై డే యొక్క బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ గానీ, రోడ్డుకి సంబంధించి గానీ చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఇదివరకు డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుండే. ఇప్పుడు అదంతా కూడా కంప్లీట్ అయిపోయి వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే మనకు రెండవ సైడ్ బ్రిడ్జ్, 2 లైన్ బ్రిడ్జ్ కూడా ప్రస్తుతం ఫైలింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. వాటి కోసం 3 రిగ్ మిషన్‌లు అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇదివరకు మీకు నైటు 10:40కి అయితే వీడియో అప్డేట్ ఇచ్చాను గదా! అప్పుడు మనకు కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని అక్కడి వరకైతే కాంక్రీట్‌తో మనకు స్లాబ్ అయితే పోసేసుకున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 9 పిల్లర్స్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతూ వెళ్తున్నాయి. కొంత గ్యాప్ అయితే ఉంది. రిమైనింగ్ అంతా కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకా 1 ఆర్ 2 డేస్‌లో మొత్తం కూడా 100% రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఇంక స్లాబ్ అయితే వేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తున్నారు చూడండి 3 లైన్‌లుగా. ప్రెజెంట్ ఏందంటే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. రెండో లైన్ బ్రిడ్జి కోసమైతే. అక్కడ ఆ 2 కూడా మనకు స్టీల్ అయితే రాదండి. ఈ మిడిల్‌లో ఉన్నది మనకు స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. రిమైనింగ్ 2 కూడా మనకు కాంక్రీట్‌తోనే వస్తుందన్నమాట బ్రిడ్జి అనేది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాంక్రీట్ మిషన్ కూడా ఒకటైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సైడ్ అంతా కూడా మనకు దిమ్మల్లాగా షట్టరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటారు కదా! వాటికైతే కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రెజెంటు. ఇక్కడ నుండి మనకు ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. రోడ్ లెవెల్‌కి అయితే వచ్చేసింది. ఇదంతా కూడా మట్టినంతా కూడా చాలా హైట్ అయితే పెంచుకుంటున్నారనమాట. ఎందుకంటే ఆ బ్రిడ్జి హైట్ అయితే వెళ్ళాలి కదా! దానికి సంబంధించి ఈ యొక్క మట్టిని కూడా బాగా హైట్ పోసుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూడొచ్చండి. ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గర ఎంత హైట్ మట్టి పోస్తున్నారో, ఇప్పుడంతా కూడా పోసి కూడా జేసీబీ అనేది చదును చేయడం అయితే జరుగుతుంది. హైట్ పోసుకున్న తర్వాత ఇంక స్లాబ్ అనేది వేసుకుంటారు కాబట్టి, అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక వాటి మీద తారు కూడా వేసేసుకుంటారు. అక్కడ మనకి ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ కడుతున్నారో, మనకు ఏదైతే బకింగ్‌హామ్ కెనాల్ మీద అక్కడంతా కూడా తార్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగిందనమాట నిన్నటితో అయితే. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
సో, ఈ యొక్క మీరు చూస్తున్న ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్ వర్క్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతూ వచ్చిందండి. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ కూడా చాలా అంటే చాలా అప్‌డేట్ అవుతూ వచ్చింది. మనకు మొత్తం కూడా 9 పిల్లర్స్ కంప్లీట్ చేసుకున్నారు. వెంటనే స్టీల్ గట్టర్‌లనేది ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇంకా వెంటనే డెక్ షీట్‌కి సంబంధించిన వర్క్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఈ విధంగా అయితే వర్క్ అనేది చాలా అద్భుతంగా అయితే జరుగుతూ వచ్చిందనమాట. అలాగే రెండవ లైన్ కోసం కూడా ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి జరుగుతున్నాయండి. కొన్ని ఫైలింగ్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మీరిక్కడ చూస్తున్నారు గదా కాలువ. ఇదేనండి కొండవీటి వాగు. ఈ యొక్క కొండవీటి వాగు మనకు అనంతవరంలో స్టార్ట్ అవుతుందనమాట. అనంతవరంలో స్టార్ట్ అయ్యి కొండవీటి శేఖమూరు రిజర్వాయర్‌ని టచ్ చేసుకుంటూ నీరుకొండ రిజర్వాయర్ సైడ్ నుండి, పెనుమాక రిజర్వాయర్ సైడ్ నుండి మనకి ఇక్కడ కృష్ణానది ఒడ్డునున్న కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరక్కడ చూస్తున్నారు గదా! అది కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఎగ్జాక్ట్‌గా అక్కడైతే కలవడం జరుగుతుంది. ఈ కాలువ త్రూ వచ్చి. చూడొచ్చు మీరు కాలువ కూడా. సో, ఎన్ని రిగ్ మిషన్‌లు వర్క్ చేస్తున్నాయో చూడండి. అలాగే భారీ టవర్ క్రేన్‌లు కూడా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో, ప్రస్తుతం అయితే ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ గాని, ఈ యొక్క ఫేజ్ 3కి సంబంధించి ఈ యొక్క మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే మాత్రం చాలా మంచి స్పీడ్‌లోనే జరుగుతుందండి. చాలా అంటే చాలా మార్పయితే చెందిందనమాట. మీరు చూడొచ్చు. అంటే గత వీడియోస్‌కి, ఈ వీడియోస్‌కి చూసుకున్నట్లయితే మీరు చెప్పుకోలేని విధంగా అయితే చేంజ్ అయిపోయింది వర్క్ అనేది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో ప్రెజెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. ఈ బ్రిడ్జ్ అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత బెటరు. మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అమరావతికి వెళ్ళడానికి ఒక గుండెకాయ లాంటి రోడ్ అనమాట. అంటే రాజమార్గం. ఆ రోడ్ కంప్లీట్ అయితే అమరావతికి వెళ్ళడానికి చాలా సులభంగా అయితే ఉంటుంది. ప్రస్తుతం కరకట్ట రోడ్ గుండా అయితే వెళ్తున్నారు గానీ, ఆ రోడ్ ఇప్పుడు చాలా ఇరుకైతే ఉంటుందనమాట. సో, అందువల్ల ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించి ఏందంటే కొంచెం త్వరగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న బ్రిడ్జ్‌ని కూడా కంప్లీట్ చేసుకున్నారండి.